కేసీఆర్ తప్పులెన్నటం కోసం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ బలిపీఠంపై ఎక్కిస్తే ఆ పాపానికి నేడు రైతన్న బలవుతున్నాడు. కొన్ని నెలల కిందటి దాకా పచ్చని మాగాణంగా వెల్లివిరిసిన తెలంగాణ నేడు మళ్లీ ఎర్రగా ఎండిపోయి పడవబడుతోంది. 10 ఏళ్ల కిందటి పాపపు కాలం మళ్లీ దాపురిస్తోంది. 60 ఏళ్లు ఏడిపించిన కాటకం మళ్లీ కొత్త నాటకమై ఆడుతోంది. కేసీఆర్ను విమర్శించేందుకు పెట్టిన సమయంలో సగమైన రేవంత్ ప్రభుత్వం రైతుల కష్టంపై దృష్టి పెట్టి ఉంటే నేడు ఈ పరిస్థితి రాకపోవునేమో. కాలం కొంత కాలేదేమో. కలిసి ఆలోచిస్తే ఈ కష్టాన్ని జయించేవాళ్లం. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నిర్దేశించిన స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. కృష్ణా ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు మాత్రం పూర్తి స్థాయిలో నిండాయి. అయినా గోదావరి బేసిన్లోనూ ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోతున్న దుస్థితి నెలకొంది. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యం, అనాలోచిత నిర్ణయాలేనని తేటతెల్లమవుతుంది. ప్రభుత్వం తీరుతో పంటలు ఎండిపోతూ ఉన్న రాష్ట్ర రైతాంగం ఆగమవుతున్నది, నష్టాల బారిన పడుతున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రణాళికబద్ధంగా సాగు, తాగునీటి ఎద్దడి లేకుండా చూసేది. చెరువుల సంరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వచ్చింది. తద్వారానే 2 పంటలకు సాగునీటి భరోసా లభించింది. యాసంగిలోనూ నీరందగా పంటలు పండించుకునే పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలోని వేల చెరువులను అక్కడి మేజర్, మీడియం ప్రాజెక్టులకు అనుసంధానం చేసింది. ప్రధాన గోదావరిలో ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన వెంటనే మేడిగడ్డ నుంచి ప్రాణహిత జలాలను ప్రధాన ప్రాజెక్టులకు ఎత్తిపోసేది. ఆ జలాలను ప్రాజెక్టుల ద్వారా చెరువులకు మళ్లించేది. ఏటా ప్రతి అక్టోబర్ లేదంటే డిసెంబర్లో చెరువులు, చెక్ డ్యాంలను క్రమం తప్పకుండా నింపుతూ ఉండేది. ఫలితంగా భూగర్భ జలాలు పడిపోకుండా ఉండేవి. 24 గంటల కరెంటుతో బోర్ల ద్వారా పంటలు పండేవి. చిన్న లిఫ్ట్ కూడా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది ఆ పనేం చేయలేదు. వర్షాకాలంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటిలో కొద్ది మొత్తం విడుదల చేసి వాటి పరిధిలోని చెరువులు, చెక్ డ్యాంలను ఇటీవల నింపింది. అది అక్కడి స్థానిక రైతులు రోడ్డెక్కి డిమాండ్ చేస్తేనే. మిగతా చోట్ల చెరువులను నింపకపోవడంతో భూగర్భ జలాల మట్టాలు భారీగా పడిపోతున్నాయి. కరెంటు కోతల వల్ల బోర్లు కూడా పూర్తి స్థాయిలో నడవని దుస్థితి నెలకొంది. నీళ్లు లేక ఒకచోట పంటలు ఎండుతుంటే, నీళ్లున్నా కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ సర్కార్ను బదనాం చేయాలని చూసింది తప్ప యాసంగి సాగునీటి అవసరాలు ఏమిటి, నీటిని ఎలా అందించగలం, కార్యాచరణ ఏమిటి అన్న దానిపై దృష్టి సారించలేదు. ఒకసారి మంత్రుల బృందం, మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించారు తప్ప సాగునీటి అవసరాలపై మాత్రం అధికారులతో సమీక్షించింది లేదు. భవిష్యత్తు సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా జలాలను ఎత్తిపోసుకోవాలని దానిపై దృష్టి సారించడం లేదు. కనీసం యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులనైనా అప్రమత్తం చేసిందా అంటే అది లేదు. ఆ దిశగా ఆలోచించిందా అంటే అది లేదు. ఈ ఏడాది చెరువులు, చెక్ డ్యాంలను నింపకపోవడం వల్ల భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీనికి భూగర్భ జల శాఖ నెలవారీ నివేదికలే నిదర్శనం. బోర్లు నడవడం కష్టంగా మారింది. కరెంటు కోతలు కూడా కొనసాగుతుండటంతో బోరు బావుల ద్వారా వ్యవసాయం ప్రశ్నార్థకంగా తయారైంది. ఇప్పటికే పలుచోట్ల పంటలు ఎండిపోతుండగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది.